అదే బోర్వెల్ అండ్ మోటార్ పంపు 1,25,000, అంగన్వాడీ స్కూల్కు 12 లక్షలు, సీసీ రోడ్లకు 15 లక్షలు, ఇంటర్నల్ సీసీ రోడ్ 10 లక్షలు, చెక్ డ్యాము మనకు ఇప్పుడు అక్కడ వచ్చేటప్పుడు కొండాపూర్ రోడ్ ఉంది కదా, మనకు ఆల్రెడీ ఇక్కడ బ్రిడ్జ్ దగ్గర కూడా ఒక చెక్ డ్యామ్ ఉంటుంది, ఇక్కడ పైన కూడా ఇంకొక చెక్ డ్యాము 2,46,00,000, తర్వాత ఇంకొక సీసీ రోడ్ 5 లక్షలు, జిల్లా పరిషత్ అమ్మ ఆదర్శ పాఠశాలది 3,15,000, అంగన్వాడీ దాంట్లో డ్రింకింగ్ వాటర్ తర్వాత ఇంకా గడుకోలోనే సీసీ రోడ్స్కు మళ్ళీ 20 లక్షలు ఇప్పుడు ఇక్కడ మనము వేసుకోవాలి. అది కాకుండా ఇప్పుడు గడుకో రోడ్ అది 3,10,00,000. దగ్గర దగ్గర మీ యొక్క గ్రామంలోనే ఇలా 7 కోట్ల రూపాయల వరకు అయింది. ఇక కొండాపూరు, తర్వాత దూపేతాండ, మెట్టిమారి తాండలో ఇక్కడ కలిసి అదొక 1 కోటి రూపాయల వరకు ఉంటుంది. సో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇప్పుడు లొంకల బ్రిడ్జ్ శాంక్షన్ అయినాయి, ఇంకా రామడుగు, హుసేన్ నగర్ ఇవన్నీ ఉన్నాయి. తర్వాత అయితే ముఖ్యంగా మీకు గడపోలు గ్రామ పెద్దలకు, వీడీసీ సభ్యులకు, మరి నాతో పాటు చేసినటువంటి ఈ గ్రామ నివాసి మరి జిల్లా సెక్రటరీ అయినటువంటి భాస్కర్ రెడ్డి గారికి, మన పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారికి, మన మండల పార్టీ అధ్యక్షులు రవి గారికి, అదేవిధంగా ఈరన్న గారికి, మాజీ ఎంపీటీసీ డాట్లే గారికి, సారెడ్డి గారు, మహేందర్ గారు, నరేష్ గారు, చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ మరి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెలు, మహిళా సోదరులు అందరూ కూడా నమస్కారం. గడ్కోల్ గ్రామం అంటే మరి అంటే ప్రేమకు మరి అభిమానానికి నాకు నిదర్శనము. మీరు చూపించినటువంటి అభిమానం నాకు పోయిన ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలిపించారు. మరి గడ్కోల్లో అంటే మాట మీద ఉండే వ్యక్తులు ఒకటి, తర్వాత వ్యవసాయం రెండింటిని కూడా పెట్టింది పేరు. మరి గడ్కోల్ గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేద్దాం మనం ఆ రోజు మాట ఇచ్చినామని చెప్పి ఈరోజు మండలంలో ఏ గ్రామానికి రానంత ఫండ్ మీ గ్రామానికి వచ్చింది. ఇక బ్రిడ్జ్ కూడా అది 8 కోట్ల బ్రిడ్జ్ పెద్ద సగం అయిపోయింది, కొంచెం ఉంది ఇంకా. అది కొంచెం మధ్యాహ్నం కొంచెం మన బిల్లు ప్రాబ్లం అయ్యి కొద్దిగా ఏదో కాంట్రాక్టర్ ఆపింది, కానీ అది కూడా మాట్లాడినాం మన డిప్యూటీ సీఎం గారితో, మన ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడినాం. అది కూడా బిల్లు రిలీజ్ చేస్తా అన్నట్టు, అది కూడా ఈ సీజన్లో కంప్లీట్ చేసే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా సరే అభివృద్ధి అయితే ఇప్పుడు మనకు ఇంకా మీకు ముఖ్యంగా కూడా చెప్పాలంటే, మీరు ఇందిరమ్మ ఇండ్లు మన గతంలో 10 సంవత్సరాలు ఒక్క ఇల్లు కూడా రాలేదు. ఏదున్నా మనకి ఏ కాలనీ ఉన్నా ఇందిరమ్మ ఇండ్లు పాతయ్యే ఉన్నాయి. ఇవాళ ఇప్పుడు కొత్తగా మళ్ళీ స్కీమ్ తెచ్చినాం. మేము ఇప్పుడు ఎన్నికలలో చెప్పినాం, మీరు ఎవరైతే జాగా ఉండి కట్టుకుంటారో వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇల్లుకు శాంక్షన్ చేస్తాం. మనకి ఇలా 7,000 ఇల్లు శాంక్షన్ అయినాయి. మీ గ్రామానికి 100 అంటే 100 ఇస్తాం. ఎంతమంది కట్టుకుంటా అంటే అంతమందికి ఇస్తాం. మీ జాగా ఉండి కట్టుకోవాలి. 400 గజాల 400 ఫీట్లు మినిమం కట్టుకోవాలా, ఎందుకంటే 5 లక్షలు ఇస్తున్నాం కాబట్టి. కొంచెం మీరు మీ సొంత డబ్బులు జమ చేసుకునే ఏదైనా 3-4 లక్షలు ఉంటే కూడా మీరు పెట్టుకొని మీ ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు. ఒక 700-850 స్క్వేర్ ఫీట్ వరకు కట్టుకోవచ్చు. కానీ 400 ఫీట్లు అయితే మినిమం కట్టుకోవాలి. మీ జాగాలో మీ ఇష్టం ఉన్నట్టు మీరు కట్టుకోవచ్చు, అదే మోడల్లో కట్టుకోవాలని లేదు. తర్వాత దానికి ఫౌండేషన్ కూడా కొంచెం మంచిగా వేసుకోవచ్చు, మీరు అవసరం ఉండే ఫ్యూచర్ భవిష్యత్తులో పైన కట్టుకోవాలి దానికి. సో అట్లా ఉంది మీ ఇందిరమ్మ ఇండ్లు గడ్కోల్లో. గ్రామ పెద్దలందరి ముందు చెప్తా ఉన్నా, మీరు ఎంతమంది గుంపు చేసుకుంటే అంతమందికి ఇచ్చేస్తాయి. మీరు అర్హులు ఉండాలా, మీ అర్హులు ఉంటే మీరు ఎంపీడీఓ వాళ్ళు అంతా సర్వే చేసి గుర్తిస్తారు. మీరు అర్హులు ఉంటే మీ అందరికి ఎవరు కడితే వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తాం. రెండవ ఫేజ్లో చాలామంది నాకు తెలిసి కొంత కిరాయినాలు ఉంటున్నారు, కొంతమంది ఇండ్లు లేని వాళ్ళు ఉన్నారు, కానీ భూమి లేదు. ఆ జాగా లేని వాళ్ళకు కూడా మరి ఏడన్నా ఒక దగ్గర ఒక 2-3 ఎకరాలన్నా కొని వాళ్ళకు కూడా 75 గజాల భూమి ఇచ్చి వాళ్ళ నెక్స్ట్ రెండో విడత మీకు ఇల్లు కట్టిస్తారు. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, అంతకుముందు మనము ఎన్నికలలో నేను వచ్చినప్పుడు కూడా ఇందిరమ్మ రాజ్యంలో మరి మొత్తం 6 గ్యారంటీలు అమలు పరుస్తామని చెప్పినాం. ఇవాళ మీకు మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసాము, ఆరోగ్యశ్రీ
మా ఆర్టీసీ అంటే మీరు అనుకుంటే మేమేమిటి పోతాం, మీరు మస్తు పోయిన ఇప్పుడు సమ్మక్క సరళగా పోయినరు, మద్రాసులో ఇప్పుడు రామ మందిరం అంటే రాముని కళ్యాణానికి పోతున్నారు, మరి మీ పిల్లలు అమ్మే హైదరాబాద్ ఉంటే పిల్లలను చూసుకోవడానికి పోతున్నారు, మళ్ళీ నిజామాబాద్ షాపింగ్ పోతున్నారు. ఇప్పుడు చాలామంది మనం ఆర్టీసీ బస్సులు ఫుల్ నడుస్తున్నాయి, అందరికి బస్ కావాలి అంటున్నారు. ఇంతకుముందు బస్సు అంటే ఆర్టీసీ బస్సు ఎప్పుడు వస్తుందో రాదో మేము ఆటోలో వెళ్ళిపోతామని అంటున్నాయి. ఇవాళ ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే ఇవాళ ఆర్టీసీకి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 4,000 కోట్లు కట్టింది మీ తరఫున. మీకు ఆర్టీసీ ఫ్రీ ఇస్తుంది కానీ ఆర్టీసీ గవర్నమెంట్ కట్టాలి, మళ్ళీ లేకుంటే ఆర్టీసీ ముదపడిపోతుంది. ఇవాళ ఆర్టీసీ లాభాలలో నడుస్తుంది. గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆర్టీసీని అమ్ముకుందామని చూసింది. ఇక మన పాత ఎమ్మెల్యేనే ఉండే ఈ మాస్టర్, ఈయననే మొత్తం ఆర్టీసీ చైర్మన్ ఉండే ఆర్టీసీని అమ్ముకుందామని చూసిండు. 1,500 బస్సులు అమ్ముకున్నాడు ఆల్రెడీ. అందుకే ఇప్పుడు బస్సులు షార్టేజ్ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం కొంటున్నాం ఒక 1,500 బస్సులను. అర్థమైందా? సో ఇప్పుడు ఆర్టీసీ లాభాలు నడుస్తున్నది. ఆర్టీసీలో పనిచేస్తే అందరూ కూడా ఫస్ట్కి జీతాలు ఇస్తున్నాం. 4,000 కాదు 5,000 పోని, కోట్ల రూపాయలు పోని, కానీ మహిళలకు ఫ్రీగా మనం ఇవ్వాలనే. మహిళలు అంటే ఇప్పుడు మీరు ఒక్కరే కాదు, కాలేజ్ పిల్లలు కూడా ఉంటారు, ఇంకా ఆఫీస్ ఉంటారు, ఎవరికైనా అందరికీ ఫ్రీ. ఇక్కడ కుల మతాలు భేదాలు లేదు, ఏం లేదు. మీకు ఫ్రీ, బీజేపీ వాళ్ళకి లేదు, కాంగ్రెస్ వాళ్ళకు ఫ్రీ అనేది కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ అందరి పార్టీ. ఇది మన ఇందిరమ్మ రాజ్యంలో అందరికీ పేదవారు ఏ పార్టీతో సంబంధం లేదు. అక్కడ కొట్టాడుంటే లీడర్లతో ఉన్నాయి కానీ మీతో లేదు, ప్రజలతో లేదు. అదే రోజు ఫస్ట్ డే చెప్పినా ఇప్పుడు కూడా చెప్తాం. ఇవాళ ఇందిరమ్మలో కూడా ఇందిరమ్మ కూడా అందరికి ఇస్తాం. ఇవాళ సన్నబియ్యం ఇస్తున్నాం. ఆ రోజు చెప్పినాం పేదోళ్ళ కళ సన్నబియ్యం అంటే ఇవాళ 52 రూపాయల కొని మీకు ఇస్తున్నాం మంచి కార్యక్రమం. ఇంతకుముందు దొడ్డి బియ్యం వస్తుండే ఏం జరుగుతుండేనే మీకు తెలుసు, నాకంటే ఎక్కువ మీకే తెలుసు. కాబట్టి ఇవాళ సన్న బియ్యం కూడా పేదవాళ్ళు తినాలని సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. ఇందిరమ్మ ఇంగ్లీష్ ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు కూడా ఒక నెల రోజులు అందరికీ రేషన్ కార్డులు వస్తాయి, ఎవరికి లేవు అందరికి వస్తాయి. మొత్తం పాత కార్డులు కూడా పోయితే కొత్త కార్డు వస్తాయి. అది రేషన్ కార్డు కాదు, అది డిజిటల్ ఫ్యామిలీ కార్డు. అంటే కుటుంబానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది డిజిటల్. దాని QR కోడ్ ఉంటుంది ఒకటి. దాంట్లో అది చూపిస్తే మీకు ఎక్కడైనా ఆర్టీసీ బస్సులో పనిచేస్తుంది, ఆరోగ్యశ్రీలో సిలిండర్ పనిచేస్తుంది, అన్నిటికీగా. సో ఒక ఫ్యామిలీ డిజిటల్ కార్డు అందరికి ఇవ్వబోతా ఉన్నాం. 10 ఏళ్ళలో ఎక్కడ కార్డు ఇవ్వలేదు, రేషన్ కార్డు ఇవ్వలేదు. ఇవాళ చాలామంది రేషన్ కార్డులలో ఉన్నారు. పెన్షన్లు మాత్రము కొంచెం కేసీఆర్ చేసిన పుణ్యమా అని చెప్పి మొత్తం అప్పుల పాలు చేసిండు. 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయాడు మానవాడు. ఏం చేసామా కేసీఆర్ అంటే ఆడ ఫామ్ హౌస్ కట్టుకున్నా, ఈడ ఫామ్ హౌస్ కట్టుకున్నా, మా బిడ్డ కూడా కట్టుకున్నది, అల్లుడు కూడా కట్టుకున్నదని మన గోవర్ధన్ గారు 4 ఫాములు కట్టుకున్నట్టు ఆడవాడు ఒక 4 కట్టుకున్నాడు. ఇంకేం చేసామా అంటే ఒక కాళేశ్వరం కట్టినట్టున్నాడు. కాళేశ్వరం ఏమైంది మీకు తెలుసు కదా, 3 ఏళ్ళగా కూలిపోయింది. ఇలా మన గడుకోలు ఎంత పెద్ద బంగ్లాలను 50 ఏళ్ళైనా కూలిపోయి అంత పక్క కట్టింది మన మేస్త్రి. ఇలా పెద్ద ఇంజనీర్ కేసీఆర్ కడితే అది ప్రాజెక్టు 3 ఏళ్ళలో మునిగిపోయింది. ఇప్పుడు చేపలు కనుక కూడా వెనకేస్తారు. దానికి ఎంత పెట్టింది తెలుసా? 90,000 కోట్లు పెట్టింది. నీళ్ళలో ఆ రాజుల పైసలు రాళ్ళపాలు అయితే అంటే మన ప్రజల ఇప్పుడు గంగలు కలిపింది. ఒక సుక్క నీరు వస్తలేదు. ఇవాళ మన గడుకోలో కొన్ని పంటలు ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? కరెంట్ లేక కాదు, భూగర్భ జలాలు లేక. మరి భూగర్భ జలాలు ఎందుకు ఎండిపోయినాయి? మనకు ప్రాజెక్టులు లేక. ఇవాళ ఇదే రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేసినటువంటి ప్రాణాయత చేవేళ 21 ప్యాకేజ్ అప్పుడే 10 ఏళ్ల కిందనే 80% కంప్లీట్ అయింది. ఇంకొక 300 కోట్లు పెడితే మనకు నీళ్ళు వచ్చేది గడుకోలు దాకా. అది కాక పైపులు వేస్తామని చెప్పి రీడిజైనింగ్ అని, మరి కవిత మరిదికి అది కవిత తెలుసు కదా లిక్కర్ రాను, ఇక ఆమె మరిదికి కాంట్రాక్ట్లు ఇచ్చి ఇవన్నీ వేసి పైసలు దాన్ని 800 కోట్లు ఖర్చు పెట్టారు. ఎక్కడ వేసే కొంగలు అక్కడే ఉన్నది. ఒక సుఖ నీరు వచ్చిందా మనకు? ఇక మేము వచ్చినాకనే ఇంకొక చెక్ డ్యామ్ అయింది. ఇప్పుడు బ్రిడ్జ్ అవుతున్నది, ఇంకొక చెక్ డ్యామ్ అవుతుంది. ఇవాళ మనకు రోడ్లు అయినాయి. ఇవాళ అంటే అట్లా ఇవాళ ఆయన ఏం చేసిందంటే మొత్తం కూడా తెలంగాణ తప్పుల పాలు చేసిపోయి ఒక సుఖ నీళ్ళు రాలేదు. ఇలా మనకు ప్రాణాయత చేవేళ్ళలో ఒకటి అక్కడ మంచి లిఫ్ట్ పెట్టుకుంటే మళ్ళీ కెనాల్ ద్వారా గడుకోల వరకు వస్తుంది. గడుకోలో లిఫ్ట్ పెట్టుకుంటే మొత్తం సిరికొండ మండలం అంతా ఒక చివన్పల్లి పుట్టలవుతల కాక మొత్తం వస్తుంది. అది కూడా చేయబోతున్నాం ఒక 2 సంవత్సరాలలో. మొన్ననే ముఖ్యమంత్రి గారితో మాట్లాడినాము. ఖచ్చితంగా ఇంకొక 500-600 కోట్లు పెడితే మనకు 2 లక్షల ఎకరాలకు మన కాన్స్టిట్యున్సీలో నీళ్ళు వస్తాయి అని చెప్తే ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు. అక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మంత్రి గారు ఒప్పుకున్నారు. ఖచ్చితంగా గడుకోలకు 2 సంవత్సరాలలో మీకు సాగునీరు పంట భూములకు నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చెప్పింది చేస్తుంది. ఇలా తెలంగాణ ఇచ్చినాం. ఇవాళ మరి
బంగారు తెలంగాణ అన్నారు, బంగారు కుటుంబం అయింది కేసీఆర్ది. ఇప్పుడు మళ్ళీ మనం అన్ని సరిదిద్దుకుంటూ వస్తున్నాం. మేము వచ్చి 15 నెలలు అయింది. ఇంకా మా అమ్మలు ఆలోచిస్తున్నారు, మాకు 4,000 ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇస్తాము. అదే కేసీఆర్ ఏం చేసిండో, కేసీఆర్ ఏం చేసిండో మీరు అర్థం చేసుకోండి. వినండి, మీరు ఇంటే అర్థమవుతుంది. ఇక కేసీఆర్ ఏం చేసిండు, మొత్తం అప్పులు చేసిపోయిండు. ఎంత 8 లక్షల కోట్లు. మన మొత్తం తెలంగాణ జనాభాని 4 కోట్లు. మరి ఇక మనిషికి 2 లక్షల రూపాయలు. ఇలా ఒక పిల్ల పుట్టిందనుకో, ఆయన 2 లక్షల రూపాయలు అప్పు నెత్తి మీద. అట్లా చేసిపోతే ఇలా పైసా కూడబెట్టి మీద అయితే మొదలు చేద్దాం అని చెప్పి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం. ఒక పెన్షన్ ఒకటి ఉన్నది, అది ఇస్తాం. అది ఏదో కొంచెం టైం పడుతుంది కానీ ఇస్తాం. మీరైతే మొదలు ఇల్లు కట్టుకోండి అందరూ. ఇక పిల్లలు కూడా, మన చదువుకున్న పిల్లలకు మరి ఉద్యోగాలు వస్తలేవు అని చెప్పి ఇలా దుబాయ్ పోతున్నారు చాలామంది. ఆడ పోయి చాలామంది చనిపోతున్నారు పాపం మీద, ఆరోగ్యం బరగలేకనో, లేకుంటే వేరే జైల్లో పడో, లేకుంటే ఇంకా రకరకాల ఇక్కడ పిల్లలు పాపం భార్య పిల్లలు ఆగమైతే వాళ్ళని ఆదుకోవడానికి కూడా ఒక స్కీమ్ తెచ్చి ఇలా కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఎవరైనా చనిపోతే. మన నియోజకవర్గంలో 20 మందికి ఇచ్చినాం ఇప్పుడు మొన్ననే 6 నెలల్లో. అంటే అట్లా ఇలా మరి పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉన్న మైడ అదే అయితే ఇలా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మనం 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఇవాళ ఇంకా అందరు కూడా చదువుకున్న పిల్లలకు ఇంకా ఉద్యోగాలు రావాలని స్కిల్ యూనివర్సిటీని పెట్టినాం మనం. అంటే ఇప్పుడు ఆడ స్కిల్ యూనివర్సిటీలో చదువుకుంటే నీకు 100% జీతం వస్తుంది. దుబాయ్ వేలు 40,000 వచ్చేది, ఇప్పుడు ₹1,00,000 వస్తుంది. ఇక్కడ ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి సర్టిఫికేట్ ఇస్తాం. ఇప్పుడు కార్పెంటర్ ఉన్నాడు, ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ప్లంబర్ ఉన్నాడు, లేకుంటే ఒక ట్రాక్టర్ మెకానిక్ ఉన్నాడు. అక్కడ స్కిల్ యూనివర్సిటీలో ట్రైనింగ్ తీసుకోవచ్చు. జాబ్ గ్యారంటీతో మనం అక్కడ చేస్తున్నాం మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని. ఇవాళ 60,000 మందికి ఉద్యోగాలు ఆల్రెడీ ఇచ్చినాం, మీకు అందరూ కూడా తెలుసు. ఇంకొక స్కీమ్ కూడా పెట్టాం ఇప్పుడు, రాజీవ్ యువ వికాస్ అని. ఎవరికైతే ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మరి ఇంటర్మీడియట్ వరకు చదువుకుంటారు, ఎస్ఎస్సీ వరకు చదువుకుంటారు, ఆపేస్తారు. వాళ్ళు ఎట్లా ఆదుకోవాలని చెప్పి వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మనిషికి 4 లక్షల రూపాయల వరకు లోన్ ఇచ్చి దాంట్లో 70% సబ్సిడీ ఇచ్చి ఇవాళ ఒక 5 లక్షల మందికి ఒక సంవత్సరంలోనే 5 లక్షల మందికి ఇద్దామని చెప్పి ఇవాళ మొన్ననే బడ్జెట్లోనే 6,000 కోట్ల రూపాయలు పెట్టినాం. మీరు అందరూ కూడా అంటే మన పిల్లలు బాగుపడాలి, మన కుటుంబాలు బాగుపడాలి. ముఖ్యంగా ఇంకా మహిళా శక్తి మీకు అందరు కూడా తెలిసి ఇప్పుడు మన దగ్గర ఐకేపీ వాళ్ళకి సెంటర్ కూడా ఇచ్చినాం. ఇప్పుడు ఇచ్చినామా? ఇవాళ మీరు అందరు కూడా మరి ఆర్టీసీ బస్సులో కూడా ఓనర్స్ అయ్యారు, అక్కడక్కడ పెట్రోల్ బంకులు నడిపించుకుంటున్నారు. ఇవాళ తెల్లారి కలెక్టర్ ఆఫీస్లో క్యాంటీన్లు నడిపిస్తున్నారు. తెల్లారి ఇంకా పెట్రోల్ బంక్లే కాదు, ఆర్టీసీ బస్సులే కాదు, ఇలా సోలార్ ఇవే ప్రాజెక్టులే కాకుండా మీకు ఇంకా రైస్ మిల్స్, గిడ్డంగులు కూడా ఇస్తామంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. మీకు అందరూ కూడా ఏదైనా పండుగ మీరు తయారు చేసిన వంటకాలు కానీ, ఇంకా తయారు చేసిన కుట్టులు కానీ, ఇంకేదైనా మీరు తయారు చేసిన అమ్ముకోవడానికి హైదరాబాద్లో కూడా 3 ఎకరాలు ఇచ్చి 200 షాపులు మీ మహిళా సంఘాలకు ఇచ్చినాం. ఇవాళ మిత్తి లేకుండా 1,00,000 కోట్లు, మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని మిత్తి లేకుండా 1,00,000 కోట్లు మీ మహిళా సంఘాలకు ఇచ్చి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే ఆలోచనతోని ప్రతి సంవత్సరం 20,000 కోట్లు మీ మహిళలకు ఇవ్వాలి. అప్పు ఇచ్చి బ్యాంకు రుణాలు ప్రభుత్వం కడుతుంది, మీరు కట్టే అవసరం లేదు మిత్తి. ఆ విధంగా ఇలా మహిళా సంఘాలను కూడా స్ట్రెంథన్ చేస్తూ ఉన్నాం. మీకు కూడా అన్ని విధాలుగా మీకు మహిళా సంఘాలకు ఏది కావాలంటే చేసి పెడతాం. మరి గడుకోలు గ్రామానికి కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. మరి ఇక్కడ వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇవాళ అన్ని రంగాలలో గడుకోలు గ్రామాన్ని కూడా మరి డెవలప్ చేసుకుంటూ మనం ముందుకు పోదాం. నిజంగానే ఇవాళ కూడా గడుకోలు అంటే మనకు సిరికొండ మండలమే కాదు, మన జిల్లాలోనే ఒక ఆదర్శ గ్రామం. ఇంకొక మన ఏరియాలో ఇంకో అక్కాపురం అని చెప్పచ్చు. మరి అలాంటి గ్రామాన్ని ఇంకా ఆదర్శంగా తీసుకొని పోయి ఇంకా ముందుకు తీసుకుపోదాం. తప్పకుండా మనం అందరం కూడా కలిసికట్టుగా, ఇక్కడ కుల మత భేదాలు ఏం లేవు. ఇవాళ ఇంకొకటి చెప్పాలి, ఒక 2 నిమిషాలు మీరు చెప్పి నేను ఇవాళ బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మోడీ గారు అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులు అయింది? 11 ఏళ్ళు అయింది. మరి మన గర్కోడికి ₹1 వచ్చిందా? పోనీ ఆయన ఎంపీ 2 సార్లు గెలిపించిన, ఒకసారి వచ్చిందా మన ఊరికి? మంచి చెడు పెళ్లికి రారు. వాళ్ళు ఏంటంటే మతాల వారిగా, కులాల వారిగా విడదీసి ఓట్లు అడుగులు తప్పితే ఇవాళ మోడీ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే మీరు గ్రహించాల. మీరందరూ కష్టం చేసి చెమటాడిసి సంపాదించిన డబ్బులు ట్యాక్స్ రూపంలో కడుతున్నారా? ఇవాళ మనం పెట్రోల్ కొనుక్కుంటున్నాం, సామాన్లు కొనుక్కుంటున్నాం, జిఎస్టీ కడుతున్నాం. ₹1 మన తెలంగాణ నుండి కేంద్ర ప్రభుత్వానికి మనం పంపిస్తే వాళ్ళు 42 పైసలే మనకి ఇస్తున్నారు. 58 పైసలు అటు యూపీకి, బీహార్కు, మళ్ళా గుజరాత్కు, అటు నార్త్ రాష్ట్రాలకు ఇస్తున్నారు.
అంటే మన పైసలు తీసుకపోయి అక్కడ అభివృద్ధి చేస్తూ ఉన్నాం బీజేపీ వాళ్ళు చేసేది. మనం ఏమైనా అలా మోడీ జేబులకి వెళ్ళి అడుగుతున్నాం, మళ్ళీ కూడా అరవింద్ జేబులకి వెళ్ళి అడుగుతున్నాం. మేము కట్టిన పైసలు మాకు ఇవ్వమని అడుగుతున్నాం, ఇస్తలేరు. కాకుండా ఇంకేం చేస్తున్నారు, మన రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి చేద్దాం మన తెలంగాణ అంటే అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. ఇవాళ మనం ట్రిపుల్ ఆర్ని అడ్డుకుంటున్నారు, మూసీ రివర్ ఫ్రంట్ని అడ్డుకుంటున్నారు. ఇవాళ హైదరాబాద్లో 400 ఎకరాలు అప్పుడు సమైక్యాంధ్ర ఉన్నప్పుడు వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకున్నారు. దాన్ని మళ్ళీ మన ప్రభుత్వం సుప్రీంకోర్టుకి పోయి కోర్టులో గెలిచి మనం ఇలా ఇండస్ట్రీస్ పెడదాం, మన పిల్లలకు ఉద్యోగం వస్తాయని చెప్తే దాన్ని అడ్డుకుంటున్నారు. అంటే వాళ్ళు చేసే పని ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్ రాకుండా చేస్తున్నాం, ఇక్కడ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. మరి మనం దేని కొరకు మనం ఓట్లేసి అలా పంపించింది ఢిల్లీకి? మన కొరకు కొట్లాడతారని కదా, మన కొరకు ఓట్లేసి పంపిస్తాం. దేని కొరకు? మన కొరకు కొట్లాడతారు ఢిల్లీలో, మన కొరకు కొట్లాడి మనకు రావాల్సిన ఫండ్ తెస్తారు, తెలంగాణ కొరకు ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఇక్కడ గెలిచి ఏం చేస్తారో తెలుసా, మోడీకి బత్తాసు వెళ్తున్నారు, గుజరాత్ వాళ్ళకి బట్టాసు వెళ్తున్నారు. ఇవాళ మోడీ గారు, అమిత్ షా గారు, అదానీ అంబానీ ఒక బిజినెస్ పీపుల్ ఉన్నారు, వీళ్ళు నలుగురే రాజ్యం వెళ్తున్నారు ఇలా భారతదేశాన్ని. వీళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే బ్యాంకులను లూటీ చేసి ఇలా పరదేశంలో గుజరాత్ వాళ్ళు 18 లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులలో ముంచిపోతే ఇలా మనం కడుతున్నాం. పేదోళ్ళం అందరం అంటే వాళ్ళు బీజేపీ వాళ్ళు చేసే పని కాదు. ఇవాళ వచ్చి మాట్లాడతారు కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి చేస్తలేరు. రమ్మ నుండి చర్చకి ఇలా 15 నెలల్లో కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది 11 నెలల్లో. అంటే ఇది రెచ్చగొట్టే మాటలు కాదు. మీరు ఇలా టీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే. రాబోయే కాలంలో మళ్ళా వస్తారు, ఏదో ఒకటి చెప్తారు, కథలు చెప్తారు, మాటలు చెప్తారు, కాంగ్రెస్ మీద ఎంత దుమ్మెత్తి పోస్తారు, ఏదో రకంగా చేస్తారు. కానీ ఇవాళ పేద ప్రజలను ఆదుకునేది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయే. ఇవాళ మన ఢిల్లీలో కొట్లాడుతున్నాం, మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టుండయా, బీసీలకు మా దగ్గర 56% ఉన్నారు, 42% రిజర్వేషన్ ఇస్తామంటే ఇవ్వాలంట. వాళ్ళకి తెలంగాణ బాగుపడడం ఇష్టం లేదు, తెలంగాణ ప్రాజెక్టులు ఆవిడ ఇష్టం లేదు. మరి అటువంటి వాళ్ళని ఆదరిద్దామా, లేకుంటే మన కొరకు ఆలోచించేటువంటి కాంగ్రెస్ పార్టీని ఆదరిద్దామా? మీరు ఆలోచించండి. ఎందుకంటే బాగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి గ్రామం మీకు అందరు కూడా తెలుసు. ఇవాళ మీకు అందరు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మీ కళ్యాణ మండపానికి మరి ఇప్పుడు తక్కువ డబ్బులు ఉండే కాబట్టి మేము మొన్ననే వచ్చినాం కాబట్టి ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఇంకా భాస్కర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు, ఇంకొక 5 లక్షలు అయితే అయిపోతుందని అంటున్నారు. మరి ఇంకొక 5 లక్షలు కూడా ఇస్తాం తప్పకుండా. మీ సంఘానికే కాదు, ఈ గ్రామానికి ఏది అవసరం ఉన్నా నేను చేసి పెడతా. నేను మీ బిడ్డను, మీ మనిషిని అనుకోండి, నన్ను గౌరవించండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు. జై కాంగ్రెస్. కొనుగోలు కేంద్రాలను మొత్తం మహిళలకు ఇవ్వాలా, ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఐకేపీ వాళ్ళకి ఇవ్వాలని మన జిల్లాలో కూడా 600-300 మంది ఐకేపీలకు ఇస్తామని నిర్ణయించినాం. తర్వాత అక్కడక్కడ ఎందుకంటే కొంచెం ఆలస్యం కావడం వల్ల కొంతమంది రెడీ లేకుండే వాళ్ళు. అంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు ఈవెన్ ప్యాక్ సొసైటీ వాళ్ళకు, ఐడిసిఎంఎస్ వాళ్ళకు కూడా వాళ్ళు కొంతమంది లేబర్ని తెచ్చుకొని ఆల్రెడీ కొంచెం మెటీరియల్ అందజేయడం వల్ల కొంచెం లేట్ కావడం వల్ల వీళ్ళనే మహిళా సంఘాలనే కొంతమంది వాళ్ళు మేము ఇంత తొందరగా మేము అవన్నీ అరేంజ్ చేయలేమని చెప్తే కొంతమందిని తగ్గించడం జరిగింది. కానీ
ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వడ్లు కొనుగోలు ద్వారా వచ్చే కమిషన్ ఏదైతే ఉందో సివిల్ సప్లై వాళ్ళు పర్చేజ్ చేస్తారు కస్టమర్లకి, దానికి వచ్చినటువంటి ఆదాయాన్ని మొత్తం మహిళా సంఘాలకి ఇవ్వాలన్నదే ముఖ్య ఉద్దేశం. సో ఇలా మహిళలను స్ట్రెంథెన్ చేయడమే ఇందిరమ్మ రాజ్యం అంటే మీ రాజ్యమే ఉన్నది, మహిళలదే ఉన్నది. ఇందిరమ్మ ఇంట్లో మీకే, లోన్లు మీకే, అన్నీ కూడా మీకే. మరి మీరు తప్పకుండా ఇది మంచి చేసి రైతులకు ఏమి ఇబ్బంది కాకుండా మీరు వెంటనే అన్నీ కూడా ట్రక్ షీట్ ఇవ్వండి, ప్రాపర్గా కొలు చేసి మీకు ట్రక్ షీట్ వెంటనే ఇవ్వాలప్పుడు చూస్తే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా, మీకు లోడింగ్ అన్లోడింగ్ ప్రాబ్లం ఉన్నా, ఇంకా రైస్ మిల్ దగ్గర ఎక్కడ ప్రాబ్లం ఉన్నా చెప్పండి, ఇమీడియట్గా నేను తీసుకుని మాట్లాడుతున్నాం. ఏదున్నా మనం రైతుకి ఇబ్బంది కాకుండా చూస్తున్నాం. ఇప్పుడు ఈ ఎండాకాలం ఏంటంటే ఒక 2 సమస్యలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఈ వర్షాకాలం అంటే వర్షాలు, అకాల వర్షాలు, తెచ్చుకోదన్న తప్పన రంగు మారుతుంది, మళ్ళీ ఇంకేమైనా అవుతుంది, మళ్ళీ రైస్ మిల్ రిజెక్ట్ చేస్తారేమో అని ఆలోచన ఉంటుంది రైతు. ఇప్పుడు ఏంటంటే ఎండలు బాగున్నాయి కాబట్టి ఎక్కువ కూడా ఎండితే కూడా మళ్ళీ నూకలు అయితే ఏమో దొడ్డు సన్నమట్లు కదా. సో కాబట్టి రైస్ మిల్లర్స్ ఒకసారి ఆబ్జెక్షన్ చెప్పి మళ్ళీ రైస్ ఎక్కువ వస్తలేదు అని చెప్పి నూకలు అవుతున్నాయని చెప్పి వాళ్ళకున్న ధర కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అలాంటిది ఏం అవకాశం లేకుండా మీరు అందుకే ఇనీషియల్ ఇక్కడ కొలిసి ట్రక్ షీట్ ఇచ్చిందే ఫైనల్. అక్కడ పోయి మళ్ళీ 4 రోజులు వాడు డౌన్లోడ్ చేయకుండా ఇంకేదైనా చేసి మాయిశ్చర్ తగ్గిందని చెప్పి ఇంకేదని చెప్పి రేట్ తగ్గించడానికి లేదు. అందుకని మీరు ఇక్కడనే కొలిసిన తర్వాత రైతుకు తెలియాలి ఎన్ని క్వింటాల బియ్యం వడ్లు వాళ్ళకు లారీ ఎక్కింది, అదే ఫైనల్. ఆ ట్రక్ షీట్ ఇచ్చిన దాని ప్రకారంగా గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. ఇక రైస్ మిల్లర్తో సంబంధం లేదు, ఇక్కడ కొనేది ప్రభుత్వం. రైస్ మిల్లర్లోని మధ్యన తీసుకొని మనకు బియ్యం చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇస్తున్నారు. బియ్యం చేసి ఇచ్చినందుకు వాళ్ళకి మనకి కమిషన్ ఇస్తున్నారు గవర్నమెంట్. అంతేగాని ఇక్కడ ఆడ తక్కువ రేట్ వచ్చింది, ఈడ తక్కువ రేట్ వచ్చింది, ధరలు తక్కువ వచ్చిందని చేయడానికి లేదు. గతంలో ప్రభుత్వం చేసి 10 కిలోలు కర్తని పేరు మీద, లేకుంటే ధర్మకాండ పేరు మీద అక్కడ పోయి ఏం చేసినారో వారం రోజుల తర్వాత మళ్ళీ వెయిట్ తగ్గిందని చెప్పి ఒక రైతుకు చాలా నష్టం జరిగింది. అలాంటి జరగకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. మీరు అన్నీ కూర్చున్నాయా వెంటనే ఇవ్వండి, రికార్డ్ ప్రొసీజర్ మెయింటైన్ చేయండి. ఇక్కడ రైతు కూడా ఇబ్బంది కలగకుండా